హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈరోజు మనం వీడియోలోని సెప్టెంబర్ మంత్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, రీసెంట్గా సూర్య అనే పదం వార్తల్లో ఉంది. అది దేనికి సంబంధించింది? ఆప్షన్స్ వచ్చేసి ఏ రైల్వే డిపార్ట్మెంట్, బి డిఆర్డిఓకి సంబంధించిన ఒక యుద్ధ ట్యాంకు, 3 ఇస్రోకి సంబంధించిన ఒక లాంచ్ వెహికల్ పేరు, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి క్వశ్చన్ చూడండి, రీసెంట్గా న్యూస్లో సూర్య అనే పదం ఉంది, అది దేనికి సంబంధించింది? 10 సెకండ్స్ టైం తీసుకొని 1 అని పెట్టి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మన ఎన్విరాన్మెంట్, మన ప్రకృతి ఎంత బాగుందో, దీన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికే మన సిలబస్లో ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. ప్రకృతిని కాపాడడం ప్రభుత్వానిదే కాదు, మనందరి బాధ్యత కూడా. ఈ అందమైన ప్రకృతిని మనం కాపాడుకొని నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అందజేయాలి. సరే, దీని ఆన్సర్ వచ్చేసి చూడండి, సూర్య అనేది ఇస్రోకి సంబంధించిన ఒక లాంచ్ వెహికల్ పేరు, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్కి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఇది ఒక లాంచ్ వెహికల్. మన అందరికీ తెలుసు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3 అండ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఇవి ఎలాగున్నాయో అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ కూడా ఒక డిజైన్ చేసి దాన్ని తయారు చేసే విధానంగా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుందంటే, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటే ఇండియన్ స్పేస్ స్టేషన్ 2035 కల్లా మనం దీన్ని లాంచ్ చేయబోతున్నామని, మరియు లూనార్ ల్యాండింగ్ అంటే మన ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్ చంద్రుడి మీద 2040 కల్లా అడుగు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నామని, ఈ 2 మిషన్స్కి కూడా అనుకూలంగా ఉండేటట్టు ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క డిజైన్ ఉండబోతుంది. సరే, ఇప్పుడు దీనికి సంబంధించి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాను, అది కరెక్టా రాంగ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ద క్యాపబిలిటీ ఆఫ్ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ సూర్య ఈజ్ 3 times పేలోడ్ కెపాసిటీ ఆఫ్ LVM-3. తెలుగులో దీని అర్థం చూడండి. దీని యొక్క సామర్థ్యం అంటే పేలోడ్, సామర్థ్యం అంటే పేలోడ్ మనందరికి తెలిసిందే. పేలోడ్ కెపాసిటీ అంటే ఎంత? ఫర్ సపోజ్ లాంచ్ వెహికల్ M3 ఉందండి, దానికి 3 times దీనికి పేలోడ్ కెపాసిటీ ఉందని స్టేట్మెంట్ అడిగారు. సింపుల్గా చెప్పాలంటే LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ 1 టన్ను పేలోడ్ని లోయర్ ఆర్బిటర్లో తీసుకెళ్తే దీని ద్వారా అంటే 3 టన్స్ని తీసుకెళ్ళచ్చు అని స్టేట్మెంట్ అర్థం. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్పాను. స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అండి. దీని యొక్క సామర్థ్యం LVM-3తో పోలిస్తే 3 times ఎక్కువ ఉంటుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 1.5 times LVM-3తో పోలిస్తే ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ప్రజెంట్ మనకి లియోలోని లోయర్ ఆర్బిటాల్లోని మనం 4 టన్స్ బరువు ఉన్న పేలోడ్ని ప్రవేశపెట్టగల సామర్థ్యం మనకుంది. ఈ లాంచ్ వెహికల్ ద్వారా మనం 30 టన్స్ని ప్రవేశపెట్టే సామర్థ్యం మనకి పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రీసెంట్గా సెకండ్ క్వశ్చన్ చూడండి, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్లో ఉన్న గల్ఫ్ ఆఫ్ కచ్ అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. అతి చిన్నది ఏంటి? దిబ్రూ సైఖోవా. అది ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. అయితే మన ఇండియాలోని మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులోని 12 MAB గుర్తించడం జరిగిందనమాట, మ్యాన్ అండ్ బయోస్పియర్. మొత్తం 18లో 12 గుర్తించడం జరిగింది. లాస్ట్ టైం గ్రూప్ 1లో కూడా అడిగాడు, MAB కింద గుర్తించబడిన బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో ఏవి అనేది. మీరు ఒక చిన్న హోంవర్క్ చేయండి, 18 బయోస్పియర్స్ ఏంటి అనేది ఒకసారి రివిజన్ చేసుకోండి. అందులో MAB కింద ఉన్నవి ఏంటి అనేది కూడా చూడండి. అయితే మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది, అది ఏ డే అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్షన్స్ వచ్చేసి November 1, November 2, November 3, November 4. ఒక 5 seconds టైం తీసుకోండి. మన సబ్స్క్రైబర్ ఒకరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఆ క్వశ్చన్ని, అందుకే దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్. మనకి
ఆన్సర్ వచ్చేసి నవంబర్ 3. నవంబర్ 3 ఈజ్ సెలబ్రేటెడ్ వరల్డ్ వైడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్. ఓకే, మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్గా వార్తల్లోనే ఆపరేషన్ బేదియా అనేది ఉంది. అది దేనికి సంబంధించింది అని అడగచ్చు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. బేదియా అంటే వుల్ఫ్, అంటే వుల్ఫ్ వల్ల చాలామంది హ్యూమన్స్ మీద అటాక్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి, వుల్ఫ్స్ని క్యాప్చర్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ అయితే తీయడం జరిగింది. అయితే రీసెంట్గా డిఆర్డిఓ అండ్ ఇండియన్ నేవీ కలిసి మనకి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ చాందీపూర్ ఒరిస్సాలోని ఒక ఫ్లైట్ టెస్ట్ చేశారు. దేనికి సంబంధించిందంటే వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది ఎగ్జామ్లో పడే అవకాశం చాలా 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 ఉంది. దీని గురించి మనం డీటెయిల్గా బోర్డు మీద డిస్కస్ చేద్దాం. దీని మీద నెక్స్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడుగుతాను కనుక ఈ కాన్సెప్ట్ని మీరు ఇప్పుడే చదివి రెడీగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.